నాంపల్లి బీజేపీ భవన్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షాల మాట పట్టించుకోబోము అనడం వారి అజ్ఞానానికి పరాకాష్టమని, చార్మినార్లోని ఆయుర్వేద భవన్కు తరలించడం అనేది ఓవైసీకి కొమ్ము కాయడం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ ప్రతాప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నాగరాణి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో అత్యుత్సాహంతో నిన్న విద్యార్థినులతోటి అసభ్య ప్రవర్తన ఒక ఉదాహరణ. నిన్నటి సంఘటన తెలంగాణ సమాజంలోని మహిళలు అందరూ కూడా దాన్ని చూసి టీవీలలో సోషల్ మీడియాలో చూసి అసహ్యించుకుంటున్నారు. ఆనాటి నిజాం పరిపాలనకి ఈనాటి కేసీఆర్ పరిపాలనకి ఏమి తేడా లేదనేటువంటి పద్ధతిలో శాంతియుతంగా చేస్తున్నటువంటి ధారణాలు, వాటిపైన పోలీసుల యొక్క నిర్దాక్షిణ్యంగా దాడులు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటిది నిన్న చూసినాం. తెలంగాణలో నిరసన ప్రదర్శనలు, ధారణలు చేసేటువంటి వారిపైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి అధికంగా అయినాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మేము ఈ రకంగానే చేస్తాము అనేటువంటి ఒక సందేశాన్ని పరోక్షంగా హెచ్చరికని చెప్పటం తప్ప ఇంకోటి కాదు. ప్రజాస్వామ్యంలో సమస్యల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి హక్కు ప్రజలకు, పార్టీలకు ఉంది. గతంలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమయంలో అప్పుడు పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం ఓ మహిళ యొక్క ప్రాణాలు తీసి ఆమె పిల్లలు అనాదిగా మారటం మనం చూసాం. నిన్న చార్మినార్ సాక్షిగా చార్మినార్ దగ్గర జరిగినటువంటి ఆయుష్ విద్యార్థులపైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని చెప్పి నేను చెప్తున్నాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి ప్రకటన రాకపోవటం ఈ ప్రభుత్వ ఆలోచనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్ కాలంలో కూడా ఈ రకమైనటువంటి, ఆంగ్లేయుల కాలంలో కూడా ఈ రకమైనటువంటిది జరగలేదు. ఈ ప్రభుత్వం ఈనాటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కాకతీయుల యొక్క పరిపాలనను కోరుకుంటున్నారు కానీ నిజాం ఆలోచనలు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రం కాదు. మాటిమాటికి ఫ్రెండ్లీ పోలీస్ అని అంటుంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా నేను అడుగుతున్నాను. అమ్మాయిలను అవమానపరచడమే ఫ్రెండ్లీ పోలీస్ అని అడుగుతున్నాను. షీ టీమ్స్ అంటే ఆడ పోలీసులు లేకుండా అమ్మాయిలను లాఠీచార్జ్ చేయటమని నేను అడుగుతున్నాను.